అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రిచ్ డైరీస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు త్వరగా చూసేయచ్చు. సో పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం అనేది మామ్స్కి బిగ్ థింగ్ అనే చెప్పాలి. ఏది పెట్టాలి, ఎలా పెట్టాలని సో మచ్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో సర్చ్ చేస్తూనే ఉంటారు అండ్ బయట వాళ్ళని కూడా అడుగుతూనే ఉంటారు. సో ఈరోజు అయితే నేను రిచ్చికి మెంతి కిచడి చేయాలనుకుంటున్నాను. సో దట్ ఇక్కడ నేనైతే మెంతి కూర అయితే తీసేసుకున్నాను అండ్ మంచిగా చిన్నగా చాప్ చేసుకున్నాను పిల్లలకి కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కిచడీ కోసం అని చెప్పేసి క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ కిచడీకి మూంగ్ దాల్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది, ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి నేను మూంగ్ దాల్ కూడా తీసుకున్నాను. అండ్ టమాటోస్, ఆనియన్స్ అండ్ పోనిక కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా తీసుకున్నాను. దెన్ ఇక్కడ అయితే నేను రిచ్ ఎంతైతే తింటారో అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇంకా మూంగ్ దాల్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా 2 times అయితే వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకొని దానికి తగ్గట్టు వాటర్ అనేది పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే, బేబీస్కి మనం ఫుడ్ పెడుతున్నామంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మంచిగా వాష్ చేసి మంచిగా కడిగి నీట్గా మాత్రమే పిల్లలకి ఫుడ్ అనేది పెట్టాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక చిన్న తవా అయితే పెట్టేసుకున్నాను. సో దాంట్లో మీ బేబీ ఘీ ఇష్టపడితే ఘీ, ఆయిల్ ఇష్టపడితే ఆయిల్, వాట్ ఎవర్ మీ ఇష్టం, బేబీని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను, మాది రైస్ బ్రాండ్ ఆయిల్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఆ పోనికైతే వేసేసాను, ఆవాలు జీలకర్ర వేసేసి మంచిగా అవి కొంచెం చిటపటలాడాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. సో ఆనియన్స్ని అయితే కొంచెం మగ్గనివ్వాలి. మనం బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామంటే మంట మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాక కొంచెం ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకున్నాను. అవి మంచిగా ఆయిల్లో మగ్గిపోయాక ఇక్కడ మనం ఏదైతే మెంతి కూర చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నామో సో ఆ మెంతి కూరను అయితే అందులో వేసేసుకోవాలి. సో మెంతి కూర ఎందుకు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలంటే, సో ఏ ఆకుకూర అయినా సరే కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుంది. సో ఆ పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్, మంచి అరోమా రావడానికి ఇలా ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై చేయాలి. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించినట్టు 1 by 1 మీ బేబీకి మంచిగా కుక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఐ విల్ షోర్ మా రిచి అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగా తింటారు. అండ్ దెన్ మిగిలింది కూడా నేనే తినేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మనము వేసేసుకున్న మెంతి కూర అయితే మంచిగా మగ్గిపోయింది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మంచి టమాటో అనేది వేసుకున్నాను. సో పిల్లలకి టమాటో కూడా మంచిగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. మంచిగా టమాటో సూప్స్ కానీ, టమాటాకు సంబంధించిన సో మెనీ రెసిపీస్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు బేబీస్ ఏజ్ని బట్టి అన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి వాళ్ళ యొక్క ఫుడ్ చార్ట్లో. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం కారం అనేది ఏమి వేసుకోము కాబట్టి సో పిల్లలకు ఆఫ్టర్ 7 months నుంచి కొంచెం స్పైసీనెస్ అనేది మనం అలవాటు చేస్తూ ఉండాలి. సో దట్ ఇక్కడ నేను ఆ స్పైసీనెస్ కోసం అనే చెప్పేసి పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. దాంతో మనకు పిల్లల యొక్క కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది వాళ్ళ యొక్క కారానికి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో రైస్ ఇంకా మూంగ్ దాల్, సో అవి మంచిగా నానిపోయి ఉన్నాయి. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రై అయిపోయిన మెంతి కూరలో అవన్నీ అయితే యాడ్ చేసేసుకొని అడ్జస్టబుల్ వాటర్ అయితే పోసేసుకోవాలి. సో అడ్జస్టబుల్ వాటర్ అనేది పోసేసుకొని మంచిగా కుక్ అనేది చేసుకోవాలి. కుక్ ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మనం బేబీస్కి ఫుడ్ చేస్తున్నామంటే సో అది మంచిగా కుక్ అవుతూ ఉండాలి. సో మంట హైలో పెట్టేసి త్వరగా ఇవ్వాలని చెప్పేసి అలా గాబర్గా ఎప్పుడు బేబీ ఫుడ్ వండకూడదు. జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్, మనకు అవసరం అయితేనే మీడియం పెట్టుకోవాలి, లేకపోతే లోనే పెట్టి మంచిగా కుక్ చేస్తూ ఉండాలి. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మన మోటో కాబట్టి సో అలానే కుక్ చేస్తూ ఉండాలి. సో మొత్తానికైతే చూశారు కదా, ఆ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా మనము బేబీ ఎలా అయితే తింటారో వాళ్ళ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని స్మాష్ చేసుకోవాలండి. సో చిన్న బేబీస్కి అయితే ప్యూరీ టైప్ చేసి పెట్టవచ్చు. అండ్ 1 year ప్లస్ వాళ్ళకైతే ఇట్లా స్మాష్ చేసి పెట్టవచ్చు. కొంతమంది కొంచెం బరకగా చేసేసి కొంచెం స్మాష్ చేస్తారు. సో మొత్తానికైతే మెంతి కూర రెసిపీ ఇదండి. ఐ విల్ షూర్ మీ బేబీస్ చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మమ్ సింధు. బాయ్ టేక్ కేర్.